సో అందరికి భయం ఉంటది కదా, ఫిలిప్పీన్స్ వెళ్ళాలి, వాళ్ళ పిల్లల్ని పంపించాలని. సో అవును. ఇప్పుడు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు ఎటువంటి టెన్షన్ లేదండి. మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈక్వల్ టు మన ఎన్ఎంసీ వాళ్ళు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారో దానికి సాటిస్ఫై చేస్తున్నాం అని చెప్పేసి అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాబట్టి స్టూడెంట్స్ అనేవాళ్ళు హ్యాపీగా ఫిలిప్పీన్స్ కి మనకు అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఫిలిప్పీన్స్ లో చాలా యూనివర్సిటీస్ ఉండగా ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? సో ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ అనేది ఏంటంటే మనకు 1973 ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ అండి. ఇదేంటంటే ఫస్ట్ ప్రెసిడెంట్ నేమ్ అండి. ఎమిలియో అగ్నాల్డో ఏంటంటే ఫస్ట్ ప్రెసిడెంట్ నేమ్. అది గ్రూప్ ఆఫ్ ఫిజిషియన్స్ కలిసి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో మన యూనివర్సిటీలో ఏంటంటే స్టూడెంట్స్ వన్స్ మనం 2012 నుంచి పంపించిన స్టూడెంట్స్ అందరూ దాదాపు 12 to 13 బ్యాచెస్ బయటకు వచ్చి ఇక్కడ పీజీలో కూడా సెటిల్ అవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్ కి డే 1 యూనివర్సిటీ ఎంటర్ అవ్వగానే అటాచ్డ్ హాస్పిటల్ ఉందండి. 250 బెడెడ్ అటాచ్డ్ హాస్పిటల్, మెడ్ మనీలా అని చెప్పేసి అటాచ్డ్ హాస్పిటల్ ఉండడం జరిగింది. మన స్టూడెంట్స్ ఆ హాస్పిటల్లోనే క్లినికల్ చేయడం జరుగుతుంది డే 1 నుంచి. అండ్ వాళ్ళకి టెక్నికల్ రీసెర్చ్ ఉండడం జరిగింది, రేడియాలజీ సెంటర్ ఉండడం జరిగింది. అండ్ కెడవర్స్ కూడా చూసుకుంటే మీకు అనాటమీ ల్యాబ్ కూడా హైయెస్ట్ అనాటమీ ల్యాబ్ అండి. స్టూడెంట్స్ కి ఏంటంటే పర్ 8 స్టూడెంట్స్ కి ఒక డెడ్ బాడీ ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ కి ఏంటంటే కంట్రీస్ లో చూసుకుంటే డెడ్ బాడీస్ ఎక్కడ ఉండవండి. మన యూనివర్సిటీలోనే పర్టికులర్ గా మన ఫిలిప్పైన్స్ కంట్రీలో ఉండడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ కి మెడిసిన్ ఓరియంటెడ్ లో క్లినికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మనం ఈ యూనివర్సిటీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. క్లినికల్ ఎక్స్పోజర్ కి బెస్ట్ అంటారు.